హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో సూఫియానీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా చికెన్ తీసుకున్నాను, 1 kg చికెన్ కడిగి పెట్టుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ దానికి కావాల్సిన పదార్థాలు, ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసే రెసిపీ అండి. ఇది దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు, లైట్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి వైట్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీనికి చూడండి కావాల్సిన పదార్థాలు: కాజు ఒక 8 కాజు తీసుకున్నాను, బాదం 8, పచ్చిమిర్చి 8, 2 ఉల్లిపాయలు ఇలా లావుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. చూడండి అన్నీ కొద్దిగానే క్వాంటిటీ తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా 2 తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కొద్దిగా మిరియాలు 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, చెక్క లవంగా కొద్దిగా, టేస్టింగ్ సాల్ట్ 1/4 టీ స్పూన్, కసూరి మేతి 1/4 టీ స్పూన్, ఆయిల్ అండి 1/4 కిలో ఆయిల్. దీనికి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చూడండి ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు. టేస్ట్ తగినంత ఉప్పు, ఇవే అండి మనకు కావాల్సినవి. ఇప్పుడు చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. దీంట్లోకి కలుపుకోవడానికి చట్నీ ఒకటి, పచ్చి చట్నీ చేస్తామండి. ఈ పచ్చి చట్నీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను లావుగానే. వెల్లుల్లి ఒక 7 రెబ్బలు తీసుకున్నాను. పచ్చిమిర్చి దానికి కారం తగినట్టుగా, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు టేస్ట్కి సరిపడినంత. ఇవి పచ్చికారం కొట్టుకోవాలి. ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా రైస్ కడిగి పెట్టుకుందాము. నేను ఆల్రెడీ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టుకుందాము. ముందుగా చెరవ పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్నానండి. 1/4 కిలో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి గ్రైండ్ చేసుకుందాము. చూపించాను కదా, ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఈ షాజీరా, టేస్టింగ్ సాల్ట్, మిరియాలు ఇవన్నీ వేద్దాము. చెక్క లవంగా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేద్దాము. చూడండి ఈ పేస్ట్ కూడా మనం దీంట్లో వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి, ఎక్కువ చాలా సేపొద్దు. ఇప్పుడు దీంట్లో మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగే కదా. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వేగనిద్దాము. ఇంకో స్టవ్ మీద నేను ఎసరు పెట్టుకున్నానండి. రైస్కి ఎసరు పెట్టుకునేసి దీంట్లో ఈ మరాఠీ మొగ్గ, ఒక యాలుక, నల్ల యాలుక ఇవి వేస్తున్నానండి నేను. దీంట్లో కొద్దిగా దీంట్లో మనము సాల్ట్ అనేది వేద్దాము నీళ్ళల్లో. మనకు నీళ్ళు వేసి ఉడికిన తర్వాత దాంట్లో బియ్యం అనేది సగానికి వేసి ఉడికించుకోవాలి. కంప్లీట్గా దాంట్లో బియ్యం ఉడికించుకోకూడదు, హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్. ఇప్పుడు దీంట్లో మనము చికెన్ వేద్దాము.
చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ మీడియం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కాసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాము. చికెన్ ఉడికేలాగా, మనకు రైస్ ఉడికేలాగా కూడా మనము వాటర్ అనేది వేసుకుందాము. ఈ వాటర్ అనేది సగానికి వచ్చేంత వరకు చికెన్ ఉడికిపోతుంది. రైస్ కూడా సగం సగం ఉడికించుకునేసి మనము వంచుకునేసి దీంట్లో వేసుకోవాలి. అప్పటి వరకు ఈ చికెన్ని ఉడకనిద్దాము. చూడండి, కచ్చాపచ్చాగా ఇది మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఉల్లిపాయలని కూడా మనము వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా అలాగే కొట్టుకున్నాము. చూడండి, ఇలా ఉంది కదా. ఇవి కొద్దిగా ఇలా తీసేయండి, లేకుంటే ఇవి ఇలాగే గడ్డలు గడ్డలుగా ఉంటాయన్నమాట. ఇది కూడా మనము గ్రైండ్ చేసుకున్నాము. చూడండి, మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటాలు మొత్తం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము బౌల్లోకి తీసుకున్నాము. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను మీకు. చూడండి, రైస్ అయితే ఉడికిపోయింది, సగానికి బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని తీసేసి మనము ఈ ఉడుకుతున్న చికెన్లో వేసుకుందాము. చికెన్ కూడా బాగా సగానికి ఉడికిపోయిందండి, హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉండే వాటర్లోనే మనము ఈ రైస్ అనేది దీంట్లో వేసుకుందామండి. ఇలా మనము జల్లెడలో నీళ్ళు వంచుకునేసి ఇలా దీంట్లోకి వేసుకోవాలండి. ఇలా కంప్లీట్గా మనము వాటర్ అనేది తీసేయాలి. ఒకసారి కలుపుకుందాము. ఇంకా రైస్ ఉంది, ఇంకా కొద్దిగా వాటర్లో వేసుకుంటాము. చూడండి, మన రైస్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు సన్న స్టీమ్ మీద మనము కాసేపు పెట్టేస్తున్నాం. ఇది ఒక 5 minutes వరకు స్టీమ్ మీద పెట్టేయండి. కిందికి పైకి కలపద్దు. ఇప్పుడే మూత పెట్టేద్దాము. ఇప్పుడు రైస్ ఇది స్టీమ్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు.
చూడండి ఫ్రెండ్స్, మన సూఫియానీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా మన బిర్యానీ రెడీ అయిందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడడానికి కలర్ లేకపోయినా టేస్ట్ మట్టుకు వేరే లెవెల్లో ఉంటుంది. మీరు దీంట్లో ఏం కాంబినేషన్ లేకుండా, పెరుగు పచ్చడి కూడా లేకుండా అలాగే తినచ్చండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది పచ్చికారం అండి. దీంట్లోకి ఇది కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, అలాగే అయినా తినచ్చు. చూసారుగా, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్.